హాయ్ హలో మళ్ళీ వచ్చేసి సుజాత. ఈరోజు టేస్ట్ అండ్ వెరైటీ రెసిపీతో ఈరోజు బజ్జీ పచ్చిమిర్చితో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను నా స్టైల్లో. ముందుగా పెద్ద సైజు కొబ్బరి చెక్క తీసుకోవాలి, ముదురుగా ఉండాలి. ఇది ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొబ్బరి కూరలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ నువ్వులు, 2 స్పూన్ల గసగసాలు, ఉప్పు వేసి వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. తర్వాత పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, కరివేపాకు, గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. కారం కోసం మామూలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగిన తర్వాత బజ్జీ పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసి ఉప్పు వేసి ఒకసారి బాగా మగ్గనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ గ్రేవీని కూడా వాటర్ వేసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే దగ్గరగా మెత్తగా ఉడుకుతాయి. ఇలా వేసుకున్న తర్వాత పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. పూర్తిగా వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకుని కొంచెం ఆయిల్ వేసి ఒకసారి వేగనివ్వాలి. అంతే అండి, టేస్టీ బజ్జీ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది.